అయితే ఈ భార్యాభర్తలు ఇద్దరికి పిల్లలు ఉంటే కనుక వాళ్ళ కస్టడీ అనేది ఎవరికి వెళుతుంది అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అయితే పిల్లల అభిప్రాయం ఏదైనా ఉంటుందా అందులో? మేము అమ్మ దగ్గర ఉండాలనో నాన్న దగ్గర ఉండాలనో వాళ్ళకి? మంచి ప్రశ్న అడిగావమ్మా. ఇది 7 years దాటితే పిల్లల్ని తప్పకుండా కోర్టు ఎగ్జామిన్ చేస్తుందమ్మా. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు అవగాహన ఉంటుంది, అంటే ప్రశ్నను అర్థం చేసుకునే అవగాహన వస్తుంది. అందుకే వాళ్ళు అప్పుడు అడుగుతారు, బాబు నువ్వు మమ్మీ డాడీ కావాలా, మీరు ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నారు, అమ్మ దగ్గర నాన్న దగ్గర అడుగుతూ ఉంటారనమాట. అప్పుడు పిల్లవాడు ఎవరి దగ్గర అని చెప్పినప్పుడు కూడా, కానీ మైనర్ కాబట్టి మదర్కి ఎక్కువ ఛాన్సెస్ ఇస్తారు, ఫాదర్ కన్నా ఎక్కువ. కానీ మదర్కి ఛాన్స్ ఇస్తారు కాబట్టి ఫాదర్ ఈజ్ ఏ న్యాచురల్ ఫాదర్ బట్ ఈజ్ జస్ట్ లైక్ ఏ గార్డియన్. మదర్ ఈజ్ ఎ న్యాచురల్ మదర్. మదర్ ఉన్న లవ్ అండ్ ఎఫెక్షన్ ఫాదర్ దగ్గర ఉండదు మా అంతా. అందుకే ఇస్తారు కంపల్సరీ. ఆ ఫాదర్ దగ్గర కన్నా మదర్కి ఇస్తారు. మదర్ దగ్గర వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవుతుంటారు పిల్లలు. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అమ్మకే ఇస్తారు అని అంటారు. అమ్మకే ఇస్తారు. నాన్నకి ఎప్పుడు ఉంటుంది రైట్ నా దగ్గర పిల్లలు కావాలి, నాకు చైల్డ్ కస్టడీ కావాలి అంటే వాళ్ళు ఎటువంటి కేసు వేయొచ్చు? కస్టడీ ఆఫ్ చైల్డ్ కింద సెక్షన్ 1225 కింద 7/12/25 కింద కస్టడీ ఆఫ్ చైల్డ్ కింద వేసుకోవచ్చు కేసు. అప్పుడు పిల్లల్ని ఎగ్జామిన్ చేస్తారు 7 years అయితే. చిన్నపిల్లలు అయితే వాళ్ళు చూయించుకోవాలి లవ్ అండ్ ఎఫెక్షన్ ఎట్లా. నా దగ్గర ఉంటే అబ్బాయికి ఏమొస్తుంది, మదర్ దగ్గర ఉంటే ఏంటి, ఫాదర్ దగ్గర ఉంటే ఏంటి, ఎవరి వల్ల ఏం అంటే లాభం ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అని. ఒకవేళ మీ పిల్లలు మదర్ దగ్గరే ఉన్నారు, ఫాదర్ చూడాలనుకుంటున్నారు అంటే విజిటింగ్ రైట్స్ పిటిషన్ వేసుకోవచ్చమ్మా. అంటే నేను నా పిల్లల్ని వీక్లీ వన్స్ కానీ, బర్త్డేలకు కానీ, పండగలకు కానీ చూడడానికి నాకు విజిటింగ్ రైట్స్ ఇవ్వండి, నా పిల్లల దగ్గరికి వెళ్ళి నేను చూస్తానని అలా వేసుకొని పిల్లల్ని చూసుకోవచ్చమ్మా. ఓకే, ఈ విజిటింగ్ రైట్స్ కానీ డినై చేస్తే మదర్ కానీ ఫాదర్ కానీ ఏం జరుగుతుంది మ్యామ్? అంటే వీళ్ళు ఏం చేయొచ్చు? అంటే కోర్టు ఆర్డర్ ఇచ్చినాక వాళ్ళు డినై చేస్తే కంటెంప్ట్ ఆఫ్ పిటిషన్ వేసుకోవచ్చు. అంటే కోర్టు ఆర్డర్ని కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు కాబట్టి కంటెంప్ట్ కింద వేసుకోవచ్చు. అంటే వాళ్ళు కోర్టు ఇచ్చిన ఆర్డర్ని కూడా ధృవీకరిస్తున్నారు, వాళ్ళు పట్టించుకోవట్లేదు కాబట్టి కోర్టు అప్పుడు వాళ్ళని పిలిచి మీరు ఇలా కాదు వేస్తే మీరు వినకపోతే లోపలికి పంపిస్తాను బెదిరించి దాన్ని కూర్చోబెట్టి ఇది చేస్తారు.